ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఉదయకాలం దేవుని సన్నిధానంలో మోకరించారా? ప్రార్థనలు చేసుకున్నారా? మరి అనుదిన ఆహారంగా దావీదు రాసిన కీర్తనల గ్రంథం 59వ అధ్యాయము 16వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఉదయమున నీ కృపను కూర్చి ఉత్సాహగానము చేసేదను. దావీదు కీర్తనకారుడు ఏ విధంగా దేవుణ్ణి ఉత్సాహగానము చేసి ఉన్నాడో అని ఆయన సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు కదా. మరి నేను నా జీవితంలో గడిచినటువంటి సంవత్సరములు, గడిచినటువంటి నెలలు, దినములు అన్నీ దేవుని యొక్క కృపాక్షేమములే మన వెంట వచ్చి ఉన్నది. ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క కృప మనల్ని విడవక కాపాడుతూ వచ్చి ఉన్నది. కాబట్టి ఈ ఉదయకాలమున దేవునికి మనమందరము ఉత్సాహగానము చేయుటకు మనం సిద్ధపడి ఉండాలి. ఎందుకు ఆయనకు మనం ఉత్సాహగానం చేయాల్సిన వారమై ఉన్నాము అని అంటే, రాత్రి వేళ మంచి నిద్రను మనకు అనుగ్రహించి ఉన్నాడు, మంచి ఆరోగ్యమును, జ్ఞానాన్ని అనుగ్రహించి ఉన్నాడు, పరిశుద్ధాత్మ చేత ఆయనను మనందరినీ ఆవరించి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క దయ, ప్రేమ, కృపను బట్టి ఆయనకు మనం అందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లవలసినటువంటి వారంగా ఉండి ఉన్నాము. ఒకవేళ దేవుని యొక్క కనికర హస్తం మనము లేనట్లయితే ఈరోజు మనము సజీవ లెక్కలో ఉండేవారం కాదు. ఎందరో ఈరోజు చూడకుండా ఈ లోక యాత్రను ముగించుకొని నా బిడ్డలు ఉండి ఉన్నారు. కానీ దేవుడు మనందరినీ సజీవ లెక్కలో నిలిపి ఉన్నాడు. అంటే నీలో ఇంకా కార్యములు జరగవలసిందిగా ఉండి ఉన్నది. దేవుడు మనందరినీ కాపాడిన విధానాన్ని బట్టి ఆయనకు మనం అందరము ఉత్సాహగానము చేయవలసిన వారంగా ఉండి ఉన్నాము. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన మనకు ఏ విధంగా సహాయపడుతున్నాడు కదా. మనకు ఆర్థికంగా బలపరుస్తున్నాడు, మంచి ఆరోగ్యం నుంచి కాపాడుతున్నాడు, మంచి కుటుంబాలను ఇచ్చి కాపాడుతున్నాడు, మంచి సొసైటీని, మంచి దేశాన్ని ఇచ్చి మనల్ని బలపరిచి ఉన్నాడు, అన్ని ఈవులను ఇచ్చి ఉన్నాడు కదా. సమృద్ధి కలిగినటువంటి పంటను ఇచ్చి ఉన్నాడు, దేశానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చిన్నాడు, కావలసినటువంటి మంచి ఈవుల చేత పోషిస్తున్నాడు. ఆ విధమునగా మనల్ని నిత్యము కాపాడుతున్నటువంటి దేవునికి ఉదయకాలము నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేదని అన్నాడు దావీదు మహారాజు కదా. నీవు నాకు ఎత్తైన కోటగా ఉంది ఉన్నావు. ఎంత మంచి దేవుడు కదా. ఆయన మన నిత్యం కాపాడుతూ మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుటకు ఆశగొని ఉండగా నువ్వు ఎందుకు ఆయనను ఉత్సాహగానం చేయవు? ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావా? నీతోనే యేసయ్య మాట్లాడుతున్నావు. నీ బలమును గూర్చిన, నీకెందుకు బలం వచ్చింది? ఎవరిచ్చిన బలము అని అంటే దేవుడే కదా నీకు బలం ఇచ్చిన్నాడు. దేవుడే కదా మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు. దేవుడే కదా సమృద్ధి కలిగినటువంటి ఈవులను నీకు ఇచ్చి ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు దావీదు కీర్తనలో, నీ బలమును గూర్చి నేను కీర్తించదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదని అన్నాడు. ఉదయమునే లేచి ఉత్సాహగానం చేయాలి. ఇంకా బెడ్షీట్ కప్పుకొని అనుకుంటున్నావా? నీతో నేసే మాట్లాడు. చూడండి, ఉదయకాలము ఇంకా చీకటిగా ఉండగానే దేవుణ్ణి స్తుతించి ఉన్నారు చాలా మంది కదా. యేసు ప్రభుల వారు కూడా తండ్రి ఆజ్ఞలను గైకొని ఉదయకాలముననే ఆయన తండ్రి అనే యెహోవాకు మొరపెట్టుకుని ఉన్నారు. మరి నా జీవితంలో ఈరోజు మన అందరినీ సజీవ లెక్కలో నిలిపినటువంటి దేవాది దేవుణ్ణి, ఆయన కృపను, ఆయన రక్షణను బట్టి మనము ఆయనకు ఎంతగానో ఉత్సాహగానం చేయాలి. దావీదు మరి గొర్రెల కాపరిగా ఆ ప్రాంతంలో గొర్రెలను మేస్తుండగా ఎంత మంచి కీర్తనలు పాడి ఉన్నారు కదా. మనం ఈ ఉదయకాలం బయలుదేరుచుండగా ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, రాకపోకలో కానీ, నువ్వు ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని యొక్క పాటలను, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూను ఈరోజు ఆత్మీయంగా ఎదగాలని ఈ వాక్యం మాట్లాడుతున్నాను. నిత్యము ఆయనను మనం ఉత్సాహగానం చేసే విధంగా ఉండే కృపలు దయచేయాలి. ఈ వాక్యాన్ని దేవుడు మన ఆత్మీయ మేలులకి దీవెనకరంగా ఉండి ఆయన కృప, ఆయన రక్షణ, ఆయన కనికరము ఈరోజు నీకు నాకు మనందరికి తోడై ఉండి మనం
మనం ఆయనను ఉత్సాహగానముల చేత నిత్యము ఆయనను కీర్తించబద్దులమై ఉన్నాం. ఈ కృప మనందరికి దయచేయంగా ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన ప్రభా, కృప కనికరం కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, దావీదు మహారాజు చెప్పి ఉన్నాడు నాయన, ఉదయం నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేదనని. అయ్యా, మా అందరినీ సజీవ లెక్కలో నిలిపి ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎందరో ఈరోజు గతించి నాయన ఈ లోకయాత్రను ముగించుకొని వెళుచుండగా మమ్మల్ని కాపాడుతూ వచ్చినావు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. సజీవ లెక్కలో నిలిపిన దేవమా నీకే స్తోత్రములు, మా రక్షక నీకే స్తోత్రములు. నిత్యము నాయన మమ్మల్ని రక్షించి ఉన్నావు, కాపాడి ఉన్నావు నాయన, నీకే వందనాలు తండ్రి. ప్రభా, వస్తున్న శోధనలన్నింటినీ జయించటకు నీ శక్తినిచ్చి ఉన్నావు. మా రక్షణకర్తమైన దేవా, కృపా కనికరం గల తండ్రి, అయా నాయన నీకే వందనాలు. నీ కృప కొరకై వందనాలు, నీ రక్షణ కొరకై నీకు వందనాలు తండ్రి. ప్రభా, మరి ఉదయకాలము నాయన ఈ వాక్యం వించుండగా బిడ్డల హృదయంలో నూతన జీవమును పొందించటకు నాయన నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం. నిత్యము అయా మేము వెళ్ళు స్థలములలో నీ వాక్యాన్ని, నీ యొక్క పాటలను పాడుతూ నాయన మా మదిలో నిత్యము నేను కొలుస్తూ అయా ఉత్సాహ గానముగా నైనా ప్రభా మిమ్మల్ని మహిమపరిచే బిడలంగా ఉండే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నీ మాటల కొరకు నాయన ఆశకొని ఈరోజు మా జీవితంలో ఒక సాక్షి బిడలుగా ఉండుటకు నాయన నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయా, యవ్వనులేమి, తల్లిదండ్రులేమి, వృద్ధులేమి, పిల్లలనేమి ఆయన ప్రభా నిత్యము నిన్ను ఉత్సాహ గానముల చేత నేను మహిమపరిచే బిడ్డలుగా ఉండే కృపను బిడ్డలందరికీ దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.